కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపాయి. ఆవిడ ఆంధ్రలో బిర్యానీ గురించి మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఆవిడ వ్యాఖ్యానించారు. ఒకసారి చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆంధ్ర బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పోలవరం బనకచెర్ల అంశాలపై ఆవిడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రలో బిర్యానీ మనం తింటామా, అయినా ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పాడు కదా అంటూ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎవరు తినమన్నారండి ఆంధ్రలో బిర్యానీ? మీకు ఇంకో విషయం తెలుసా కవిత గారు, హైదరాబాదులో వండేటువంటి బిర్యానీ సగం మంది ఆంధ్రలో వండుతారు. ఆంధ్ర వాళ్ళే హోటల్స్ ఉన్నాయి సగానికి పైగా. సో కాబట్టి మీరు అనాలోచితంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలంటే అది మిమ్మల్ని రాజకీయంగా పతనం చేస్తుంది. గతంలో కేసీఆర్ గారు చెప్పలేదన్నారు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? ఆంధ్రాలో బిర్యానీ పేడతో పోల్చారు. అంటే మీరు ఇప్పుడు వచ్చి తిన్నారా ఆంధ్రాలో బిర్యానీ? అంటే ఎందుకు ఈ విధంగా ప్రాంతాల మధ్య మీరు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు? మీకు ఆంధ్ర ఓట్లతోనే కదా మీకు కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు, లేకపోతే మీకు ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు అవసరమా కవిత గారు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీగా పనిచేశారు, కేసీఆర్ గారు కుమార్తె మీరు. పోలవరం బనకచెర్ల ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూ మీద మాట్లాడండి, అంతేగాని ఆంధ్ర ప్రజల మనోభావాలను